నెక్స్ట్కి వెళ్ళిపోదాం. యూజింగ్ ద కంట్రోల్ ప్యానల్ ఓవర్ వ్యూ. ఓకే, కంట్రోల్ ప్యానల్ అనేది ఒకటి ఉంటుంది. అయితే చూడండి, ఇంతకుముందు మనం సెట్టింగ్స్ గురించి చూసాం, సెట్టింగ్స్లో చాలా డిస్కస్ చేసాం. ఇక్కడ కంట్రోల్ ప్యానల్లో కూడా కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. అక్కడ కూడా ఉన్న సెట్టింగ్స్ ఒకసారి మనం చూద్దాం ఏమేమి ఉంటాయి అనేది. ఓకే, సో ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి ఒకసారి మీరు ఇక్కడ కంట్రోల్ అని టైప్ చేస్తూ ఉంటే కంట్రోల్ ప్యానల్ అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ ఏమేమి ఉంటాయనేది జనరల్గా మీకు ఐడియా ఇస్తాను. కొంతవరకు మనం ఆల్రెడీ సెట్టింగ్స్ దానిలో డిస్కస్ చేసాం, అవే మళ్ళీ ఇక్కడ రిపీట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో సిస్టమ్ అండ్ సెక్యూరిటీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ అక్కడ సెట్టింగ్స్లో ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతాయి. హార్డ్వేర్ అండ్ సౌండ్, ఇక్కడ మీకు ప్రింటర్స్ అవన్నీ కనిపిస్తాయి. ప్రోగ్రామ్స్ ఆల్రెడీ మనం చూసాం. ఇక్కడికి వెళ్తే మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి కూడా అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక సాఫ్ట్వేర్ నేను సెలెక్ట్ చేసుకొని అన్ఇన్స్టాల్ అంటే అన్ఇన్స్టాల్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ డెస్క్ అనే సాఫ్ట్వేర్ ఉంది, నాకు ఇది వద్దు అనుకోండి, అన్ఇన్స్టాల్ అనాలి. అన్ఇన్స్టాల్ అని ఎస్ అంటే అన్ఇన్స్టాల్ అయిపోతుంది. ఇక్కడ అన్ఇన్స్టాల్ అనాలి, పోతుంది. చూడండి, కొద్దిసేపటికి ఎనీ డెస్క్ అనేది పోతుంది. ఓకే అంటున్నాను, వెళ్ళిపోయింది. అలా మీకు ఏ సాఫ్ట్వేర్ వద్దు అనుకుంటున్నారో ఈ కంట్రోల్ ప్యానల్ ద్వారా కూడా కంట్రోల్ ప్యానల్కి వచ్చి అన్ఇన్స్టాల్ అని అన్ఇన్స్టాల్ చేసుకోండి. చేంజ్ అకౌంట్ టైప్ అంటే ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఇక్కడ నుంచి కూడా కొత్త అకౌంట్ని యాడ్ చేయొచ్చు. యాడ్ న్యూ యూజర్ అని క్లిక్ చేశాను అనుకోండి, ఇంతకుముందు మనం చేసాం కదా, సేమ్ విండో మళ్ళీ వచ్చింది. యాడ్ సమ్వన్ ఎల్స్ టు దిస్ పీసీ, కొత్త అకౌంట్ అని పెట్టుకోండి. బ్యాక్ టు వెళ్ళిపోతాం. సో వేరే అకౌంట్కి మీరు పాస్వర్డ్ చేంజ్ చేయాలి, లేకుంటే డిలీట్ చేయాలి. ఈ గెస్ట్ అనే అకౌంట్ నాకు ఇప్పుడు వద్దు అనుకోండి, నేను ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. డిలీట్ ద అకౌంట్ అన్నాను అనుకోండి, ఈ అకౌంట్ అనేది డిలీట్ అయిపోతాయి. ఎందుకు డిలీట్ చేసుకుంటామంటే ఇప్పుడు గెస్ట్ అనే అకౌంట్ ఎవరు వాడట్లేదు, అందులో అంతకుముందు ఏవో డౌన్లోడ్ చేసిన ఫైల్స్ ఉన్నాయి, సిస్టంలో స్పేస్ వేస్ట్ అవుతుంది అనుకుంటే డిలీట్ అకౌంట్ అన్నాను అనుకోండి, ఆ ఫైల్స్తో పాటు అకౌంట్లో స్టోర్ చేసిన లాగిన్ ఐడి అవన్నీ కూడా పోతాయి, క్లీన్ అయిపోతుంది అలా. సో అది మళ్ళీ బ్యాక్ వెళ్తే ఈజ్ ఆఫ్ యాక్సెస్, క్లాక్ అండ్ రీజన్ ఇది కూడా డిస్కస్ చేసాం. అపిరెన్స్, సో సెట్టింగ్స్ లో ఉన్నవే మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ గా చూపించారు అంతే. మీరు తర్వాత క్లిక్